దేశంలోని అయోధ్య, వారణాసి, హరిద్వార్ సహా పలు ప్రాంతాల్లో గంగా దసరా పండుగ ఘనంగా ప్రారంభమైంది. గంగా దసరా పండుగ సందర్భంగా గంగామాతను పూజించడం, గంగా నదిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ క్రమంలో ఉత్తరాఖండ్, యూపీ సహా అనేక ప్రాంతాల్లో గంగానది ఘాట్ల వద్ద భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేస్తున్నారు. గంగామాతతో పాటు శివుడిని పూజించి స్వామికి పుష్పాలను సమర్పించి దీపాలు వెలిగిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున 2:32 ప్రారంభమైన పండగ జూన్ 17 తెల్లవారుజామున 4:43 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. గంగా దసరా రోజున దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, జీవితంలోని గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. పురాణాల ప్రకారం భగీరథరాజు కఠోర తపస్సుకు సంతోషించిన గంగామాత జ్యేష్ఠ మాసంలోని శుక్లపక్ష 10వ రోజున హస్తా నక్షత్రంలో స్వర్గం నుంచి భూమికి వచ్చిందని భావిస్తారు. ఆ క్రమంలో గంగామాతను ఆరాధించడం ద్వారా దుఃఖాలు, పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.